బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో ఈరోజు ఇంకో భీకర దాడి జరిగింది. ఈరోజు కుద్స్ డే నేపథ్యంలో ఇప్పటికే ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తున్న దానికి నిరసనగా వేలాది మంది ఇరాన్ ప్రజలు బయటకు వచ్చి రోడ్లపైన నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇరాన్కి చెందిన కీలక నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నిజానికి రంజాన్ మాసంలో చివరి శుక్రవారం కుద్స్ డేని జరుపుతూ ఉంటారు. ఆ సమయంలో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వేలాది మంది ఇరాన్ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇజ్రాయెల్కి అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. చనిపోయిన తమ వారి ఫోటోలను కూడా చేతిలో పట్టుకొని నినాదాలు చేస్తూ ఉన్న సమయంలో ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఆ వేలాది మంది ర్యాలీ చేస్తున్న ప్రాంతానికి వాళ్ళని టార్గెట్గా చేసుకొని మిసైల్స్తో దాడులు చేసింది, డ్రోన్లతో దాడులు చేసింది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి ఒకసారి. ఈరోజు ఇరాన్ వీధులన్నీ ఇరాన్ ప్రజలు బయటకు వచ్చి ఆందోళనలు చేస్తూ ఉన్నాయి. నిజానికి ఫిబ్రవరి 28వ తారీఖున యుద్ధం మొదలైన రోజు నుంచి అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసిన రోజు దగ్గర నుంచి ఇప్పటి వరకు అమెరికా భావిస్తూ వస్తోంది త్వరలోనే రోజుల వ్యవధిలోనే ఇరాన్ని అంతం చేస్తామని. కానీ అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇరాన్ కనిపించడం లేదు. దీంతో రోజుల తరబడి యుద్ధాన్ని చేయాల్సి వస్తోంది. ప్రజలు నివసించే ప్రాంతాలను కూడా టార్గెట్ చేసుకొని ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఇరాన్ రోడ్లపైన ఇరాన్ ప్రజలు బయటకు వచ్చి అమెరికాకు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అదిగో చూడండి, రెండో బాక్స్లో అక్కడే డ్రోన్ దాడి జరిగింది. మొదటి రోజే ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ చనిపోవడంతో అమెరికా ఇజ్రాయెల్లో త్వరలోనే యుద్ధాన్ని ముగించేస్తామని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కీలక నేతలు ఎవరూ కూడా అమెరికా ఇజ్రాయెల్కి చిక్కడం లేదు. అయితే ఈరోజు కుద్స్ డే నేపథ్యంలో ఇరాన్కి చెందిన కీలక నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు అనే సమాచారంతో ఇజ్రాయెల్ ఈ దాడి చేసింది. కానీ ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం కీలక నేతలు సేఫ్గా ఉన్నారు అని. అయితే ఈ దాడిలో చాలామంది ప్రజలు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడికి వైద్య సిబ్బందిని తరలించారు, అంబులెన్స్లను తరలించారు. అక్కడ గాయాల పాలైన వారిని వెంటనే అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. చూడండి, రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి. అదిగో రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి. అంత నినాదాలతో హోరెత్తుతుంది. అంతే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఆ పేలుడు సంభవించింది. అయితే ఇజ్రాయెల్ ఇప్పటికంటూ చెబుతూ ఉంది, మేము పౌరులకు ముందుగానే సమాచారం ఇచ్చి ఆ ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాం. ఎక్కడైనా దాడులు చేస్తుంటే పౌరులకు ముందుగానే ఆ సమాచారాన్ని ఇస్తున్నాము అని ఇజ్రాయెల్ చెప్తుంది. ఒకసారి దాడి తర్వాత అక్కడ దృశ్యాలు ఏంటి, అక్కడ చెలరేగిన అలజడి ఏంటో ఒకసారి విందాం. از خون این شهدا میترسن. یا علی یا هم محمد చూస్తున్నారా, కుద్స్ డే సందర్భంగా ఈరోజు భారీగా ఇరాన్ ప్రజలు రోడ్లపైకి వచ్చి అమెరికా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలవి. ఆ ర్యాలీలో అధ్యక్షుడు కూడా పాల్గొన్నాడు, పెజెస్కియన్ కూడా పాల్గొన్నాడు అనే సమాచారం ఉండడంతో ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడింది.
కీలక నేతలు ఉన్నారు అని. నిజానికి ఇప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్కి అమెరికాకి లొంగడం లేదు. కానీ ట్రంప్ ఇప్పటికీ అంటూ ఉన్నాడు, నౌకాదళాన్ని మట్టు పెట్టేశాం, ఇరాన్ నౌకాదళాన్ని మట్టు పెట్టేస్తాం, త్వరలోనే వాయుసేనను కూడా మట్టు పెట్టేస్తాం, పిచ్చిగా ఇరాన్ ముందుకు వెళుతూ ఉంది అని. మరోవైపు హర్మూజ్ జలసంధిని మూసివేసి ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభానికి ఇరాన్ తెరలేపింది. భారత్తో సహా ఈ చమురు సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్న సందర్భం చోటు చేసుకుంది. అయితే అమెరికా మాత్రం మరికొన్ని రోజుల్లోనే ఈ యుద్ధానికి ముగింపు పలుకుతాము అని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నాడు. ఇప్పటికే మొత్తం నౌకాదళాన్ని అంతమొందించాం, ఇక వైమానిక దళాన్ని కూడా అంతమొందిస్తాం, ఇక ఇరాన్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటుంది, ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలి, ఇరాన్ ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలి అని అమెరికా అధ్యక్షుడు అంటున్నారు. చూడండి ఒకసారి ఆ దాడి జరిగిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలు అవి. ఒక్కసారిగా వాళ్ళు ఆందోళన చేస్తూ నిరసన చేస్తూ అమెరికాకు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ముందుకు వెళ్తున్న సందర్భంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. వెంటనే అక్కడ వైద్య సిబ్బందిని తరలించారు, అంబులెన్స్లు కూడా అక్కడికి వచ్చాయి, చాలా మంది క్షతగాత్రులయ్యారు. కానీ ఇరాన్కు చెందిన కీలక నేతలు మాత్రం ఈ దాడిలో ఎవరు గాయపడలేదు అని చెబుతూ ఉన్నారు. దీని గురించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామ్దాస్ మనకు అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, ఏంటి తాజాగా పరిస్థితి? టెహరాన్ స్క్వేర్ లో తాజాగా జరిగిన ఈ దాడితో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? కీలక నేతలు ఎవరైనా ఇందులో టార్గెట్ అయ్యారా? డెఫినెట్ గా ఇది టెహరాన్ ఫెర్డోస్కీ స్క్వేర్ లో ఈ ర్యాలీ జరుగుతుంది. వాస్తవానికి ఇది కుడ్స్ డే ర్యాలీగా చెప్తారు, అల్ కుడ్స్ డే అంటారు. యాక్చువల్ గా ఇది పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ ఆక్రమణను వ్యతిరేకించడాన్ని పురస్కరించుకొని ఇది ఒక అంతర్జాతీయ వార్షిక దినోత్సవంగా జరుపుకుంటారు. సో ఇది కుడ్స్ డే అనేది జెరూసలేం పేరు. సో ఇక్కడ టెహరాన్ లో జరిగిన ర్యాలీలో వాస్తవానికి ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ఉన్నారు, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజాని ఉన్నారు, అలాగే అబ్బాస్ అరాక్సీ కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది కీలక నేతలు, అక్కడ క్రీడల మంత్రి, యువత శాఖ మంత్రులంతా కూడా, కీలక శాఖలంతా మంత్రులంతా కూడా, అంటే చాలా రోజుల తర్వాత ఫిబ్రవరి 22న అటాక్ జరిగిన తర్వాత తొలిసారి వీళ్ళంతా బహిరంగంగా రోడ్లపైకి వచ్చి నిరసనలో పాల్గొన్న కార్యక్రమంగా చెప్పవచ్చు. సో అంతకు ముందే ఈ ర్యాలీకి ముందే ఇజ్రాయెల్ అమెరికా క్లియర్ గా హెచ్చరించింది, ప్రధానంగా ఖాజ్విన్ అలాగే టెహరాన్ స్క్వేర్ లో అటాక్స్ జరగబోతున్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించిన కొద్దిసేపట్లోనే ఈ ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీకి కొద్ది దూరంలోనే ఈ అటాక్ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ అటాక్ లో ఒక మహిళ చనిపోయినట్టుగా అయితే ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. ఇక అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఈ మహిళ డెబ్రిస్ తగిలి మరణించినట్టుగా కూడా అక్కడి మీడియా సంస్థ ప్రెస్ టీవీ అయితే. రామ్దాస్, ఈ దాడిని చేయడానికి కారణం ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు అని చేశారా, లేదు అందులో ఆ ర్యాలీలో కీలక నేతలు ఉన్నారని చేశారు? ఇప్పటికే ఇజ్రాయెల్ అంటూ ఉంది, మేము దాడులు చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న ప్రజల సమూహానికి ముందుగానే హెచ్చరికలు జారీ చేసి దాడులు చేస్తున్నాము, మా టార్గెట్ అటు ఇరాన్ సాయుధ బలగాలు లేదు ఇరాన్ కీలక నేతలే తప్ప ప్రజలు కాదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలు ర్యాలీ చేస్తున్న చోట ఈ దాడి జరగడాన్ని ఎలా చూడాలి? డెఫినెట్ గా వీళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు అంటే ఇరాన్ రెజిమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మట్టు పెడతామని చెప్తున్నారు. ప్రధానంగా ఇరాన్ లో ఉన్నటువంటి నాయకత్వాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా తొలి అడుగులోనే తొలి రోజుల్లోనే వీళ్ళు పెద్ద సక్సెస్ సాధించారని చెప్తుండ్రు. అటు ఇజ్రాయెల్ అమెరికా ప్రకటించుకున్న పరిస్థితి. ఫిబ్రవరి 28 జరిగిన దాడిలో అక్కడ మనకు సుప్రీం నేత అయతుల్లా అలీ ఖామెనీ మృతి తర్వాత మళ్ళీ కీలక నేతలందరినీ కూడా టార్గెట్ చేసిన పరిస్థితి. వీళ్ళంతా కూడా అజ్ఞాతంలో ఉంటూ ఇప్పటి వరకు కూడా అక్కడి పాలనా యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. అలాగే రిటైలియేషన్ స్ట్రైక్స్ కూడా అక్కడి నుంచే కొనసాగిస్తున్న పరిస్థితి. ఇప్పటికే అక్కడ లాంచ్ ప్యాడ్లు, మిసైల్ లాంచ్ ప్యాడ్లు, అలాగే డ్రోన్ లాంచ్ ప్యాడ్లు అన్నిటి కూడా డిస్ట్రాయ్ చేసిన పరిస్థితి. అలాగే ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ఖొమేనీ కొడుకు మొస్తాబాని కూడా అంతమొదిస్తామని చెప్పారు. కానీ మొస్తాబా ఇప్పటికీ కోమాలో ఉన్నాడు, ఒక కాలు కూడా అతను తీసివేశారు, పూర్తిగా అతని పరిస్థితి బాగా లేదని చెప్తున్న పరిస్థితి. ఇక పెజెష్కియాన్ ఎవరైతే ఉన్నారో 3 కండిషన్లు పెట్టారు అమెరికాకి, 3 కండిషన్లు పెట్టితే గానీ చర్చలకు వస్తామంటూ వీళ్ళంతా కూడా రెచ్చగొట్టే ధోరణిలో ప్రొవోక్ చేస్తున్నారు. సో ఈ నాయకత్వం అంతటి కూడా అంటే ఖొమేనీ పరిపాలనలో ఉన్నటువంటి మతాధికారులు కావచ్చు, ఎవరైనా మంత్రులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా నిర్మూలించడమే ఏకైక లక్ష్యంగా అమెరికా చెప్తుంది. బహుశా వీళ్ళ టార్గెట్ గానే ఇక్కడ మనకు దాడి జరిగినట్టుగానే క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ప్రధానంగా
టెహ్రాన్ లో జరిగినటువంటి ఈ దాడి, టెహ్రాన్ స్క్వేర్ లో జరిగినటువంటి దాడి అయితే ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. టెహ్రాన్ తో పాటు కశ్మీర్ అనే ప్రాంతంలో కూడా పేలుడు జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ దాడులు జరుగుతున్నప్పటికీ కూడా వేలాది మంది పౌరులు అక్కడ ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా అక్కడికి వచ్చి రామ్దాస్, ఈ దాడి తర్వాత అక్కడ ప్రజలు భయాందోళనలతో పరుగులు తీస్తున్నారా, అయినా అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీని కొనసాగిస్తున్నారా? అక్కడ వాస్తవానికి ఎప్పటినటువంటి పరిస్థితుల్లో అమెరికాకు వ్యతిరేకంగానే వీళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ప్రధానంగా డెత్ అమెరికా నినాదాలతోనే, డెత్ ఇజ్రాయెల్ నినాదాలతోనే వీళ్ళంతా కూడా అక్కడ ర్యాలీలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇరాన్ జెండాలు చేతబట్టి అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా బహిరంగ ర్యాలీ తీస్తున్న దృశ్యాలు కూడా మనం స్క్రీన్ పై ఒకసారి చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే ఆ చౌరస్తా ఉందో ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ర్యాలీ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా పశ్చిమ దేశాలకు, అలాగే ఇజ్రాయెల్ అమెరికా లాంటి దేశాలకు, జియోనిస్ట్ దేశాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన. దాంతో పాటు గాజాలో చాలా మంది ప్రాణాలను పెట్టుకున్నటువంటి ఇజ్రాయెల్, దానికి మద్దతు అమెరికాకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీ కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున అక్కడ వీళ్ళంతా పాల్గొన్నామని చెప్తున్నప్పటికీ కూడా రామ్దాస్, ఈ ర్యాలీలో కీలక నేతలు ఉన్నారా? ఎవరైనా సమయంలో కీలక నేతలు ఉన్నారు అనే అభిప్రాయంతో దాడి చేశారు అని అంటున్నారు. రామ్దాస్, కీలక నేతలు ఉన్నారు అనే సమాచారంతోనే దాడి చేశారని అంటున్నారు. కీలక నేతలు ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతం అధ్యక్షుడు ఎక్కడున్నాడు? ఇరాన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ అదే ర్యాలీలో కనబడ్డాడు. ఆ ర్యాలీలో లారిజాని, సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ లారిజాని కనబడుతున్నాడు. అలాగే ఆ ర్యాలీలో అబ్బాస్ అరాక్చి కూడా కనబడుతున్నాడు. ఆ ర్యాలీలో ఆ దేశ క్రీడల మంత్రి ఉన్నాడు, ఆ దేశ యువజన సర్వీసుల శాఖ మంత్రి కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా కీలక నేతలంతా కూడా అదే చెప్తున్నాను. చాలా రోజుల తర్వాత బహిరంగంగా వీళ్ళంతా బాహటంగా వచ్చి ఒక ర్యాలీలో పాల్గొనడం, జన సమీకరణలో భాగంగా వీళ్ళంతా కూడా అందులో పాల్పంచుకోవడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా హైలైట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతోంది. సో వీళ్ళని టార్గెట్ చేసుకుని అమెరికా అక్కడ దాడులు నిర్వహించడానికి తెలుస్తుంది. సో ఇప్పటికీ అంటే వీళ్ళంతా చెప్తుంది ఏంటంటే ప్రధానంగా 47 ఏళ్లుగా 1979 తర్వాత జరుగుతున్నటువంటి కొనసాగుతున్న పాలన, నిర్బంధ పాలన, ఈ పాలన అంతా కూడా అంతమొందిస్తాం. ప్రధానంగా పశ్చిమ దేశాలు అమెరికాను టార్గెట్ చేసుకొని వందలాది మంది తమ పౌరులను పొట్టన పెట్టుకున్నటువంటి ఈ మతాధికారుల పాలనని నిర్మూలిస్తాం, దానికి ఇరాన్ ప్రజలు సహకరించాలంటూ కూడా అటు నిన్న కూడా బెంజమిన్ నెతన్యాహు అప్పీల్ చేశారు. రామ్దాస్, అదే సమయంలో నిజానికి ట్రంప్ కూడా అదే అన్నాడు, ఇరాన్ ప్రజలు తిరగబడండి, అక్కడ ప్రభుత్వ మార్పిడికి సహకరించండి అని. కానీ ట్రంప్ ఊహించింది ఇరాన్ ప్రజల నుంచి పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఇరాన్ ప్రజలను కూడా టార్గెట్ గా చేసుకుంటున్నారు అనుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? నాట్ ఎట్ ఆల్. సివిలియన్స్ తమ టార్గెట్ కాదంటూ అమెరికా గానీ ఇజ్రాయెల్ గానీ మొదటి నుంచి చెప్తుంది. కేవలం ఖొమైనీ రెజ్యూమేని వాళ్ళు అంతమొందించాలనే ఒక ఏకైక లక్ష్యంతో ఉన్నారు. మొదటి ఎజెండాగా నాయకత్వాన్ని నిర్మూలించామని చెప్తున్నారు. ఇక రెండో ఎజెండాగా అక్కడ బాలిస్టిక్ మిసైల్స్, ICBM, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ వ్యవస్థ ఏదైతే ఉందో దానంతా కూడా పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మరీ ముఖ్యంగా ఇక్కడ యురేనియం ఎన్రిచ్మెంట్ అంతా కూడా ఆపాలని చెప్తున్నారు. సో దాన్ని కూడా అక్కడి సెంట్రల్ పై కూడా ఆ సెంట్రిఫ్యూజ్ అన్నిటి కూడా అక్కడ దాడి చేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పటికే వాళ్ళ నేవీ బేసెస్, ఎయిర్ బేసెస్, అలాగే వీటన్నిటి కూడా విధ్వంసం చేసిన పరిస్థితి. ఇప్పటి వరకు జరిగిన దాడిలో దాదాపు 1400 మంది పైగా మరణించారు. అట్ ద సేమ్ టైం ఇరాన్ కు మద్దతు ఇస్తున్నటువంటి హెజ్బుల్లా గ్రూప్ ఏదైతే ఉందో లెబనాన్ నుంచి అటు తూర్పు దక్షిణ లెబనాన్ చేస్తున్న అటాక్ ఎదుర్కొనే దాడిలో భాగంగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్లో దాదాపు 600 మందికి పైగా అక్కడ మరణించిన పరిస్థితి కనబడుతోంది. సో ప్రధానంగా వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఒకటే, అంటే ఇక్కడ ఇరాన్ లో ఉన్నటువంటి ఆ నాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టి కొత్త నాయకత్వాన్ని చేస్తామని చెప్తున్నారు. అండ్ అలాగే నిన్న బెంజమిన్ నెతన్యాహు ఎంత వ్యంగ్యంగా మాట్లాడంటే అసలు ఇంకా కొంతమంది లీడర్లు మిగిలి ఉన్నారు, వాళ్ళ ప్రాణాలకైతే నేను గ్యారంటీ ఇవ్వలేను, ఇక వాళ్ళ ప్రాణాల మీద ఒకవేళ ఇన్సూరెన్స్ చేసుకున్న దండగే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవాలని పరిస్థితి ఉంటుంది. అంత వరస్ట్ అంటూ కూడా అంత వ్యంగ్యంగా మాట్లాడాలంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వీళ్ళు స్కెచ్ చేశారనేది. డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా కూడా మనం నిన్న మొన్నటి దాకా ట్రంప్ కామెంట్ చూస్తే కనుక యుద్ధం మేము దాదాపుగా టార్గెట్ అని పూర్తి చేస్తాం, ఇంకా ఎక్కువ కాలం జరగదన్న మాటలకి ట్రంప్ మాటలు ఎప్పుడేం మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు కంప్లీట్ గా యూ టర్న్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇజ్రాయెల్ అలాగే ట్రంప్ ఈ ఇద్దరు దేశ అధినేతలు చేస్తున్న ప్రకటన చూస్తే ఇంకా చాలా రోజులే యుద్ధం మిగిలి ఉందని మనకు చాలా స్పష్టంగా అర్థం. రామ్దాస్, ఒకవేళ మనం ఈ టెహ్రాన్ స్క్వేర్ లో జరిగిన ఒక దాడిని ఇంతవరకు అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడిని పోల్చి చూస్తే ఏం అర్థం చేసుకోవచ్చు? ఎందుకంటే ఇక్కడ ప్రజలు ర్యాలీ తీస్తున్నారు, అక్కడ కీలక నేతలు ఉన్నారు అని అనుకున్నారు.
సో అదే సమయంలో అక్కడ కేవలం ఒక్క డ్రోన్ తోనే దాడి చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఖమేనీని హతం చేసే విషయంలో మాత్రం వరుసగా మిసైల్స్ అక్కడ చేసి డ్రోన్లతో వరుసగా దాడులు చేశారు. ఎప్పుడు ఖమేనీ చనిపోయేంత వరకు, ఆ భవనం పూర్తిగా శిథిలం అయిపోయేంత వరకు కూడా వరుసగా బాంబులు వేశారు. కానీ ఇక్కడ ప్రజలు ర్యాలీ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ అంటే ఆ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలన్న ఉద్దేశంగా అర్థం చేసుకోవాలా, లేదు కీలక నేతలను టార్గెట్ చేసుకుని దాడి చేశారని అనుకోవాలా? ఇక్కడ ఇది రెండు విధాలైన సందేశాన్ని మనకి ఇస్తుంది. ప్రధానంగా ఇక్కడ అమెరికన్లు ఇజ్రాయెల్ నుంచి దాడులను మనకు కనపడుతున్న నేపథ్యంలో ఇక్కడ భావోద్వేగాలు అనేవి ఉప్పొంగుతున్నాయి. వాస్తవానికి మనం అనుకుంటున్నట్టుగా మొన్నటిదాకా ఖమేనీ రెజిమేకి వ్యతిరేకంగా భారీ ఎత్తున అక్కడ యువత వీళ్ళంతా కూడా ఇరాన్ లోని దాదాపు 83 నగరాల్లో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దాన్ని ఖమేనీ కూడా అత్యంత పాసిఫికంగా అణచివేసిన పరిస్థితి మనకు కనబడింది. దాదాపు 18,000 మంది పైగా ఉన్న అత్యంత కిరాతంగా వాళ్ళని పొట్టన పెట్టుకున్నాడనే ఒక ఆరోపణ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత భావోద్వేగంతో కూడుకున్న పరిస్థితి. ఇప్పుడైతే ఇరాన్ పై స్ట్రైక్స్ మొదలు పెట్టారో అప్పటి నుంచి కూడా చాలా మంది సంబరాలు చేసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు కొంత మిగిలినటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత ఏకమవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఇక వాళ్ళంతా కూడా ప్రధానంగా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నట్టు కనబడుతుంది. అంటే అక్కడ ఈ పాలనకు అనుకూలంగానే కొంతమంది ర్యాలీలు చేసినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మనం అక్కడ ఈ ప్రధానమైనటువంటి దాడి జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రదర్శనకాలంతా కూడా ఇరాన్ జెండాలు, పాలస్తీనా యోధుల చిత్రాలను పట్టుకొని డెత్ టు ఇజ్రాయెల్ అలాగే డెత్ టు అమెరికా అనే నినాదాలు చేస్తూ ఈ ఇజ్రాయెల్ పై పోరాడుతున్న గ్రూపులకు మద్దతు తెలిపిన పరిస్థితి కనబడుతుంది. అండ్ ఇంకొక విషయం గమనించాలి, ముస్తఫా ఖమేనీ ఇప్పుడు ఆయన కోమాలో ఉన్నాడనో, కాలు తీసేశారనో, లేదా అతని కడుపు చీలిపోయిందనో, కాలేయం పాడైందనో స్టేట్మెంట్లు వస్తున్నప్పటికీ కూడా నిన్న ఆయన ఇచ్చిన ప్రకటన ఇరాన్ స్టేట్ టీవీ యాంకర్ చదివింది. ఆయన ఎక్కడ కనబడలేదు. ఆ ప్రకటనలో చాలా క్లియర్ గా చెప్తున్నారు, యెమెన్ లో హౌతీలు అలాగే ఇరాక్ లో తమ షియా మిలిషియా గ్రూపులు రెడీగా ఉన్నాయి, అలాగే హెజ్బుల్లా కూడా అంతా రెడీగా ఉంది తమకు సపోర్ట్ చేయడానికి. వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తూనే ఇరాన్ వైపు నుంచి ప్రజలు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులైనా మేము యుద్ధం చేస్తామంటూ క్లియర్ కట్ గా చెప్పడం చూస్తుంటే ఈ రెండు వైపుల నుంచి కూడా ఎక్కడ ఎవరు తగ్గేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఇవ్వడం ఇంకా చాలా కాలం పాటు కొనసాగించేందుకు అనుకూలంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం అమెరికా, ఇజ్రాయెల్ కూడా అంతే పట్టుదలతో ఉన్నాయి. మొత్తానికైతే వీళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసి తీరాలి. ఎలిమినేట్ చేసి తీరిన తర్వాతే అక్కడి భూభాగంలో అమెరికా, ఇజ్రాయెల్ సైనికుల బూటు చప్పులు వినాలి అనేది వీళ్ళకి ఏకైక వాంఛ. సో అది కనుక నెరవేర్తే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఇక తమ ఆధీనంలోకి వస్తుంది. అక్కడ ఒకవేళ ఎవరైనా మిగిలితే, ఇంకా ఎలిమినేట్ కాక మిగిలితే వాళ్ళని యుద్ధ ఖైదీలుగా పట్టుకోవాలి, లేదా ఎవరైనా ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోతే కనుక ఎస్కేప్ అవుతారు. ఇక మిగిలిన వాళ్ళని యుద్ధ ఖైదీలుగా పట్టుకొని శిక్షించడం లేదా బహిరంగ కోర్టుల విచారణ ఉంటుంది. ఇక తర్వాత కొత్త పాలనని అక్కడ ప్రతిష్ఠించాలి. ప్రధానంగా 79 కంటే ముందు ఉన్నటువంటి రజా షా పహ్లావి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఇరాన్ డయాస్పోరా నిర్ణయించింది ఆ పహ్లావిని తీసుకొచ్చి ఇక్కడ అధ్యక్షునిగా చేయాలని. సో మొత్తం మీద మొన్న అంటే ట్రంప్ చెప్పింది ఏంటంటే క్లియర్ గా ఇక్కడ పరిపాలన సంబంధించి తన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఎవరు ఎన్నికైనా తన ఇన్వాల్వ్మెంట్ ఉండాలని చెప్తుంది. దాన్ని బట్టి ఖచ్చితంగా ఇంకా వదలదు, ఇంకా ఇప్పట్లో ఇది మూసేలా కనిపించలేదని మనకు అర్థమవుతుంది. రైట్ రామ్దాస్, ఇజ్రాయెల్ టెహరాన్ స్క్వేర్ లో జరిపిన దాడికి సంబంధించిన దృశ్యాలు ఇరాన్ లో, అక్కడ ప్రజలు వేలాది మంది ర్యాలీ చేస్తున్న సమయంలో కీలక నేతలు అక్కడ ఉన్నారు అనే సమాచారంతో, నిజానికి కీలక నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సందర్భాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని అనుకుంది. నిజానికి ట్రంప్ ఒక ప్రకటన చేశారు, త్వరలోనే ఇరాన్కి సంబంధించిన ముఖ్య నేతలందరినీ అంతమొందిస్తాము అని చెప్పారు. ఇప్పటికే నౌకా దళాన్ని నిర్వీర్యం చేసేసాం, మట్టు పెట్టాం, ఇక నౌకా దళాన్ని కూడా మట్టు పెడతామని చెప్పారు. ఇరాన్ కీలక నేతలందరినీ మట్టు పెడతామని చెప్పిన కొద్ది గంటల్లోనే ఇరాన్ వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న ఆ ప్రదేశంలో డ్రోన్ అటాక్ చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు, అటు ఇటు పరుగులు తీశారు. కానీ అక్కడ నుంచి ఎవరు వెళ్ళిపోలేదు. ఈ విషయాన్ని గమనించాలి అని చెప్తున్నారు. భయభ్రాంతులతో ఇళ్లలోకి పరుగు పెట్టలేదు, ఒక భయాందోళన వ్యక్తం చేశారు, కొంచెం దాని నుంచి దూరంగా వెళ్ళారు. అయినప్పటికీ కూడా అమెరికాకు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చూడండి ఒకసారి. అదిగో ప్రజలు అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోలేదు. అక్కడ డ్రోన్ అటాక్ చేయడంతో వాళ్ళందరూ రోడ్లపైనే ఉన్నారు. అయినప్పటికీ అమెరికాకు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. నిజానికి అమెరికా ఇరాన్పై యుద్ధం చేసిన సందర్భంలో ఖమేనీని మట్టిపెట్టామని చెప్పిన తర్వాత ఇక పూర్తిగా తమ కంట్రోల్లోకి వచ్చేస్తుంది, యుద్ధం రోజుల్లో ముగిసిపోతుందని అనుకున్నారు. కానీ అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అన్నాడు 2-3 వారాలు పడుతుందని. ఇప్పటికే 13 రోజులైంది. ఇక ఇరాక్పై గతంలో అమెరికా చేసిన దాడుల సమయంలో సద్దాం హుస్సేన్ని అదుపులోకి తీసుకునే సమయంలో చాలా త్వరగానే యుద్ధాన్ని ముగించారు, ఆ దాడులను ముగించారు.
చాలా త్వరగానే పట్టు సాధించగలిగారు. కానీ ఇక్కడ మాత్రం పట్టు సాధించలేకపోతున్నారు. దీనికి ఐఆర్జీసీ వ్యవహరిస్తున్నటువంటి వ్యూహాత్మక యుద్ధ తంత్రం కూడా కారణమనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో ఇరాక్పై దాడి జరిగిన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఐఆర్జీసీ చాలా వ్యూహాత్మకంగా వెళుతూ ఉంది. అందులో భాగంగానే ఇజ్రాయెల్ అమెరికాకు ఇరాన్పై పూర్తి స్థాయిలో ఇంకా పట్టు దొరకడం లేదు. అందుకే 3-4 వారాల సమయం పడుతుంది అని అమెరికా అధ్యక్షుడు అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితులు అమెరికా ఉంది అని ఇరాన్ అంటూ ఉంది. అబ్రహాం లింకన్ వార్షిప్ పై కూడా మేము దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. కానీ అమెరికా బలగాలు మాత్రం దానిని తోసిపుచ్చాయి. అబ్రహాం లింకన్ పై ఎటువంటి దాడి జరగలేదు, మేమే ఇరాన్ ముఖ్య నేతలను మట్టు పెట్టబోతున్నామని అమెరికా ఇజ్రాయెల్ ప్రకటించాయి. అలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్లో వేలాది మంది ప్రజలు చేస్తున్న నిరసన కార్యక్రమం చేస్తున్న ర్యాలీలో ఈ దాడికి పాల్పడటంతో ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని, ఎవరైనా కీలక నేతలు చనిపోయారేమోనని వార్తలు వచ్చాయి. కానీ కీలక నేతలు ఎవరు కూడా ఈ దాడిలో చనిపోలేదు. మరి ఈ రాత్రికి ఇంకా ఉధృతమైన దాడులు ఏమన్నా చేస్తుందా? ఈ దాడుల తర్వాత ప్రస్తుతం ఇరాన్ అధ్యక్షుడు ఎక్కడ ఉన్నారు అన్న దానిపై కూడా వాకబు జరుగుతుంది. కానీ నిజానికి ఆ దాడి జరుగుతున్న సమయంలో ఇరాన్ అధ్యక్షుడు ఆ ర్యాలీలో ఒక చోట పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇరాన్ అధ్యక్షుడు ప్రస్తుతం సేఫ్గా ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ దాడి తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ మొత్తం ముఖ్య నేతలందరినీ మట్టు పెడతామని ప్రకటన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు రేపు ఇంకా ఎటువంటి దాడులు చేయబోతున్నారో చూడాలి. از خون این شهدا میترسن. سلام. بیا. سلام علیکم.